హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ మంచిగానే ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు మినీ వ్లాగ్ ఏంటంటే, మొన్నటి వరకు హాలిడేస్ ఉన్నాయి కదా అందరి పిల్లలకి. సో ఇంకా మా ఆడపడుచులు ఇద్దరు అయితే హైదరాబాద్కి వచ్చారనమాట. వాళ్ళని బయటకి ఎక్కడికైనా తీసుకెళ్దాం అనుకుంటే ఈ గుడి అయితే కనిపించింది. ఇన్స్టాలో చాలా మంది పెడుతుంటే చూశాను. ఇది వెళ్ళాలి అని చాలా అనిపించింది. ఈ గుడిలో మనకి ఆంజనేయ స్వామితో పాటు కృష్ణుడు, శివుడు, అమ్మవారు ఇలా అందరూ కొలువై ఉంటారనమాట. మేము ఇక్కడ వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. గుడి కూడా చాలా బాగుంది. బయట మీరు చూసినట్లయితే స్కల్ప్చర్స్ చూశారు కదా. మేము వెళ్ళేసరికి కొంచెం లంచ్ టైం అవ్వస్తుంది. సో అందుకని గుడిని క్లోజ్ చేసి వెళ్దాం అనుకుంటున్నారు. ఈ గుడిలో ఒక ప్రత్యేకత అయితే ఉంది. అదేంటంటే 11 రోజుల చొప్పున ప్రతిరోజు 41 ప్రదక్షిణాలు కనుక ఆంజనేయ స్వామికి చేస్తే ఆ తర్వాత ఆ కోరిక నెరవేరుతుందంట. అండ్ ఆ కోరిక నెరవేరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేసి ఆకు పూజ చేసుకోవాలని అక్కడ వాళ్ళైతే చెప్పారు. మేము ఆ రోజు అయితే 41 ప్రదక్షిణాలు అయితే చేసాము. యాక్చువల్గా అయితే మాకు తెలియదు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకొని సరే ఈరోజు వచ్చాము కదా అని మేమైతే 41 ప్రదక్షిణాలు అయితే చేసాము. అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చాలా అంటే చాలా బాగుంది. అది చూసిన తర్వాత మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ఇంకా 41 ప్రదక్షిణాలు చేసేసిన తర్వాత కొన్ని పిక్స్ అయితే దిగేసి వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ కొంచెం సేపు కేపీహెచ్బీలో స్ట్రీట్ షాపింగ్ అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు. అండ్ ఈ టెంపుల్కి ఎదురుగానే సాయిబాబా గుడి అయితే ఉంది. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి. ఈవినింగ్ ఏం చేసామనేది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. బాయ్.